నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అక్షరాల 30 రోజులు దాటిపోయింది. ఈ 30 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై అనేక ప్రశంసలు, ప్రతిపక్షాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం ఈ 30 రోజుల పాటు మరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు మధ్య పాలకులకు మధ్య ఎటువంటి అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నది. సో అసలు ప్రతిపక్షాలు అయితే అసెంబ్లీలో విరుచుకుపడతా ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే మిత్రమా. ఏమనిపిస్తుంది అన్న, ఈ నెల రోజుల పాటు అనేక ప్రశంసలు వస్తూ ఉన్నాయి, ఇక అదే రీతిలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? విమర్శలకు ఒకటే అంశం ఏంటంటే, నిన్నటిదాకా అత్తకు సురుకు పెట్టిన కోడలు ఒకరోజు నెయ్యి అన్నంతో పెడితే పాత గుర్తులు, పాత ఇబ్బందులు అయితే మర్చిపోదు కదా. అంటే ఇవాళ చెప్పుకునేది ఏంటంటే, చీమలు పెట్టిన పుట్టల పాము వచ్చి పడినదంటే, ఇవాళ కేటీఆర్ మీ అయ్యా పార్టీ 2001లో పార్టీ ఏది మన టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు మీ నాయన కాదురా బాబు పెట్టింది, ముచ్చర్ల సత్యనారాయణ గారు ఢిల్లీకి తీసుకుపోయి మూల్యాంగులు లాలులను కలిసి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొచ్చారు. ఢిల్లీకి పోతే నిన్ను రిటర్న్ కొట్టిరు. అసలైన చీమలు పెట్టిన పుట్టల మీరు వండిరు. ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ మీ మీద వ్యతిరేకతతో ఓడగొట్టింది. ఈరోజు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావాలని చెప్పి తీసుకొచ్చింది. ఆనాడు తెలంగాణ ఆ రోజులల్లా సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ అని చెప్పేసి నిదానం తీసుకున్న ముచ్చర్ల సత్యనారాయణ గారిని ఆయన పెట్టించిన పార్టీ మీ నాయనది. జై తెలంగాణ పత్రిక మీద మీ నాయన ఆ రోజే 1,35,00,000 రూపాయలు వసూలు చేసిన ఘనత 2002లో. ఇట్లా తీసుకుంటూ పోతే ఆనాడు ఉన్న జయశంకర్ అయినా, కొండ లక్ష్మణ్ బాబుజీ అయినా, ఉన్న ప్రొఫెసర్స్ అయినా అనేక మంది కూడా మీ నాయనకు సాక్రిఫై చేసిరు. చీమలు పెట్టింది, చీమల పుట్ట ఎవరు అంటే, ఆ పుట్ట పెట్టడానికి ముఖ్యంగా కళాకారులు, డప్పు సంకనేసి గొంగడి భుజానేసి కాలు గజ్జ కట్టిన కళాకారులు, ఉద్యమాలు చేసిన విద్యార్థులు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమకారులు అనేక మంది తెలంగాణ పిల్లలు చనిపోతే వాళ్ళు పుట్టబెడితే వచ్చి పాములు పడినారు. మీరు కాదు. శ్రీశ్రీ గారి గురించి కేటీఆర్ నువ్వు ఇలా మాట్లాడినావు అంటే ఇప్పుడు కేసీఆర్ వీళ్ళంతా కల్వకుట్ల కుటుంబం ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదు అంటారా? అంటే పాల్గొన్నారంటే, ఇప్పుడు ఒకటి వాళ్ళు ఏం చేసిరంటే ఉరికిచ్చిరు, ఈడ నిలబడి చూసిరు బేరాల కాడ. ఇప్పుడు పైసల డబ్బాలు ఇటు, అందుకనే ఒక లైన్ ఉన్నది, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిలో బందీవైతివమ్మా, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడుననయ్యా, మీ జేబులు నిండనయ్యా, మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమెరికాలలో చదువుతుంటే మా కొడుకులు ఏమో చనిపోయి ఆత్మలన్నీ గాలిలో కలిసిపోయాయి. అంటే ఇలా ఉద్యమాలు చేయలే, ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా. మీరు అసలైన 420 గాళ్ళు, ఆ పార్టీలు ఉన్న మా నిజాయితీ కాదు. మీ పార్టీ 420 హామీలు, అవి అమలు కాని హామీలు, అమలు చేయలేని హామీలు, 420 హామీలు అంటూ సంసారి మాటలు ఎవరికి వస్తాయి మిత్రమా? సంసారి మాటలు ఎవరికి వస్తాయి? బ్రోకర్లకు వస్తాయి. ఓకే, నిజాయితీ పరులకు ఎందుకు వస్తాయి? మా నాయకుడు రేవంత్ రెడ్డి గారైనా, ఉన్న బట్టి విక్రమార్క గారైనా, అనేక ఉన్న మంత్రులైనా, అనేక ఉన్న ఎమ్మెల్యే గారులైనా ఒకటే మాట, మేము నాయకులం కాదు సేవకులం అని చెప్పారు. ఒక నాయకులం కాదు సేవకులం అని చెప్పిన రోజు మీకు అర్థం కావాలి. మాకు ట్రాఫిక్ లైన్ ఆపడం వద్దు, జనాలని ఇబ్బంది పెట్టడం వద్దు, మేము కూడా జనాలలో ఒక్కడం అన్నాడు మా రేవంత్ రెడ్డి గారు. ఇంకా సరిపోదా మీకు మాకు? మీరు గడిలు దాటి బయటికి రాలేదు, మేము ఆ గడిని ప్రజా దర్బార్ని చేసినాం, చాలు, ఇంకేం కావాలి? ఇప్పుడు 420 హామీలు కాంగ్రెస్ పార్టీవి, అమలు కాని హామీలు అంటూ కేటీఆర్ ఎందుకు అమలు కాలేదు? ఇలా దళిత సీఎం చేస్తాను చేయలేదు, నేను దళితుడిని దేశానికి ప్రెసిడెంట్ చేసినాను చెప్పకుండానే, మల్లికార్జున ఖర్గే అని. ఇలా దళితులకు 3 ఎకరాలన్నావు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు పోడు భూములు 1975లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో అమలు చేస్తే, నువ్వే అసెంబ్లీ సాక్షిగా ఇందిరాగాంధీ గారు అమలు చేసింది, మేము ప్రతి ఎస్టీకి ఎస్సీకి ఇస్తామన్నావు. మంచిర్యాలలో ఉరికిచ్చి కొడితే వేలాది కుటుంబాలు కాళ్ళు చేతులు కొట్టి పోలీసు ఫారెస్ట్ ఆఫీసర్ల చేతుల కింద పడి నలిగిపోయినావు. ఆ భూములు జప్తు చేసుకున్నావు. సెకండ్ వాటా కింద నువ్వు ఐఏఎస్ల కింద కలెక్టర్ నుంచి పట్టాలు ఇవ్వచ్చు, పట్టదారి కూడా చేయొచ్చు అసెంబ్లీ ల్యాండ్ అని. నువ్వు కోకపేట ల్యాండ్ నుంచి ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉమ్మడి 10 జిల్లాలలో ఎంత దోసుకున్నావు? నువ్వు 420, నీ అయ్య 420, నీ బావ 420, మీ కుటుంబం 420 అని చెప్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అంటే, బిడ్డ నీ లెక్క ధర్నా చౌకులు ఎత్తే మేమేమో ఊకనే లేము, ధర్నా చౌకులు పెడతాం, మీ లాగులు వలగొడతాం, ఇళ్ళ కూడా మీ పోరాటాలు చేస్తాం. మిమ్మల్ని మా రేవంత్ అన్న ఎప్పటికైనా వదిలిపెట్టాడు, జైలుకు పంపిస్తాడు. మీ మీద అయితే 420 కేసులు రాసుకోరి. కానీ ఏమనిపిస్తుంది 6 గ్యారంటీలో? అద్భుతంగా ఇళ్ళు పెట్టిరు, అప్లికేషన్స్ ఇంట్లో పెట్టిన తర్వాత మన ఏంది బ్యాంకు 2,500 పింఛన్లు పెరిగినాయి, రుణమాఫీలు పెరిగినాయి. కాకుంటే ఇప్పుడు పుట్టంగానే పిల్లగాడు ఎప్పుడు నడవడు,
ఓకే ఇప్పుడు నెల రోజులు కాలే 30 రోజులు కాలే బామడుతులు ఎగిరి పడుతుంటే ఏమైతుందిరా బాబు మీతోని ఏమైతే ప్రజలు తీర్పే సరిపోయింది ఇంకా నీకు ఓకే ఇంకా ముందు ముందు వస్తుంది ఎప్పుడే కదా 100 రోజులలో చేస్తున్న పని నెల రోజులలోనే చేస్తున్నాం అమలు కానికి కొద్దిగా టైం పడుతుంది దేనికైనా అప్లికేషన్ ఇప్పుడు అన్నం కూర వేయాలంటే ఇంటికి వచ్చిన సుటపోనికి అన్నం ఉండాలి కూర ఉండాలి అటికలలో ఏం లేవు అటికలంటే ఎందుకంటే కుండలు వండేది కదా మన అమ్మాయిలు తాతలు అటికలలో ఏం లేదు ఉడుచుకొని పోయినావు అటికలు కూడా తీసుకొని పోయినావు ఇప్పుడు మట్టి కలపాలి కుమ్మరోళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ తానికి కుండలు చేయాలి నీళ్ళకు కుండలు చేయాలి వంట వండడానికి అటికలు చేయాలి మళ్ళీ కూర వండాలి జనాలకు పెట్టాలి టైం పడుతుంది ఎందుకు ఓపిక సబరికే మీట అన్నట్టు ఎందుకు తొందర పడుతున్నావు మా హనుమంతరావు గారు అన్నారు అరే బాబు మీరు 2 రోజులు అయితే నాంపల్లి దర్గా కాడ అల్లాగే నాంపే అన్నట్టు మీ పరిస్థితులు తీసుకొస్తాం తొందర పడొద్దని చెప్తున్నాం